అంటే సామాన్యులమైనటువంటి మనకి సగుణ బ్రహ్మతత్వాన్ని ఉపదేశించింది మన యందు ఉండేటువంటి అనుగ్రహ బుద్ధితో. అక్కడ మనకు ఉన్నటువంటి సగుణ బ్రహ్మది మనకు అక్కడ కనిపించినట్టు. అంటే సగుణ బ్రహ్మని ధ్యానం చేసిన తర్వాత నెమ్మదిగా నిర్గుణ బ్రహ్మ యొక్క ఉపాసన, నిజానికి నిర్గుణ బ్రహ్మని ఉపాసన ఎక్కడ కుదురుతుంది? పేరేమో నిర్గుణ బ్రహ్మ అని చెప్తున్నావా? ఉపాసన అంటే సగుణ గుణాలతో కదా ఉపాసన చేసేది. నిర్గుణ బ్రహ్మను ఉపాసన చేయడం ఏమిటి? ఉపాసన చేయగలమా? యతో వాచో నివర్తంతే అని. ఆ నిర్గుణ బ్రహ్మని ఉపాసన చేయడానికి వాక్కులన్నీ బయలుదేరి వెళ్ళాయట. వాటి వల్ల కాక వెనక్కి తిరిగి వచ్చాయి. ఎందువల్ల? ఇది అని చెప్తే సగుణ బ్రహ్మ అయింది కదా అది. కాబట్టి నెమ్మదిగా సగుణ బ్రహ్మమును ఉపాసన చేసి ఆ నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారానికి యోగ్యత లభిస్తుంది అనే ఉద్దేశంతో కేనోపనిషత్తులో చివరి 2 భాగాలు కూడా సగుణ బ్రహ్మమును, మొదటి 2 భాగాలు నిర్గుణ బ్రహ్మతత్వం. ఇందాక నేను చెప్పానే, విజ్ఞాతం అవిజ్ఞాతం విజ్ఞాతం అవిజానతాం అని. ఎది మన్యసే సువేదే ఇది. కేనోపనిషత్తు అంతా ఇలాగే ఉంటుంది. మొదటి 2 ఖండాలు. ఏం తెలుసుకుంటున్నావా? బాగా తెలిసిందని అనుకుంటున్నావా? నువ్వు పరబ్రహ్మం బాగా తెలిసిందని అనుకుంటున్నావా? నీకు పిసరంతా కూడా అర్థం కాలేదు. నువ్వు ఎందువల్ల? బాగా తెలిసిందని ఎందుకు అనుకున్నావు అంటే భేదబుద్ధి ఉంది నీకు. పరబ్రహ్మము ఇది నాకు తెలిసింది అంటే ఇది నాకంటే వేరు అని నేను అనుకున్నాను కాబట్టి ఇది తెలిసింది అని అనుకున్నాను నేను. పరబ్రహ్మ ఇది మన్యసే సువేదా ఇది. బాగా తెలిసిందని నువ్వేమైనా అనుకుంటున్నావా అంటే నీకు ఏమీ అర్థం కాలేదు అని అర్థం. ఇదంతా కూడా నిర్గుణ బ్రహ్మతత్వాన్ని చెప్పినటువంటి భాగాలు. ఎంత కష్టం అది సామాన్యులకు అర్థమవుతుందా? మనబోటి వారికి ఇంకా యోగ్యత లభించని వారు, మనబోటి వారు అంటే యోగ్యత లభించిన వారు అని అర్థం. యోగ్యత ఇంకా లభించాలి మనకి. ఎంత సాధన చేయాలి? ఇంత సాధన చేస్తే జాతకం, ఇంత సాధన చేస్తే వాడి జీవన్ముక్తుడు అంటారు. అంటే జీవించి ఉండగానే అంటే ఏమిటి? ఆత్మజ్ఞానం లభించింది, బ్రహ్మజ్ఞానం లభించింది, మోక్షము. బ్రహ్మజ్ఞానం లభించిందంటే అర్థం ఏమిటి? జ్ఞానం లభించింది అంటే అజ్ఞానం పోయింది అని అర్థం. అజ్ఞానం పోయింది అంటే అర్థం ఏమిటి? ఈ అజ్ఞాన జన్యములు ఇవన్నీ కూడా రజ్జు సర్పం లాంటివి. ఇవన్నీ కూడా ఈ ప్రపంచం అంతా కూడా రజ్జు సర్పం లాంటిది. ఇప్పుడు తాడును చూసి సర్పము అని మనం భ్రమించాం. తాడును చూసి నిజంగా అడవిలో సర్పాన్ని చూస్తే ఎంత భయము కలుగుతుందో తాడును తొక్కి సర్పం అనుకున్న వాడికి అంత భయం కలుగుతుందా? కలగదా? కలుగుతుంది. పోను కొంచెం తక్కువ, పోన్లే ఇదేదో వద్దులే సగం దుఃఖమే అనుకుంటే వీడి ఇష్టమా అది? అంత వణిగిపోతున్నాడు, అరుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. అయ్యో నన్ను అయిపోయింది, నా పని అయిపోయింది అనుకున్నాడు. ఇంత చేసి వాడు తొక్కింది రజ్జు సర్పభ్రాంతిది. రజ్జువుని చూసి సర్పం అనుకున్నాడు కాబట్టి రక్షింపబడ్డాడు. అదే సర్పరజ్జు భ్రాంతి అనుకోండి. వివేక చూడమలో చెప్పారు సర్పరజ్జు భ్రాంతి. పామును చూసి తాడు అనుకున్నాడు. ఇదేదో బాగానే ఉంది, చిన్న తాడేదో దొరికింది, మా ఇంట్లో పనికి వస్తుంది ఇది, ఇంటికి పట్టుకుపోదామని చెప్పి తీసుకున్నాడు. మెడలో వేసుకుందామని మెడలో వేసుకున్నాడు. వాళ్ళు ఇంటి దాకా వెడతాడో వెళ్ళో కూడా సందేహమే. కాబట్టి రజ్జు సర్పభ్రాంతి ఉంటే వీడు రక్షింపబడతాడు. కానీ అదే సర్పరజ్జు భ్రాంతి ఉంటే అయిపోయిందనమాట వీడి పని. ఈ రజ్జు సర్పభ్రాంతి, ఈ సర్పరజ్జు భ్రాంతి కూడా వివేక చూడమణిలో చెప్పబడినటువంటి విషయమే. ఈ రజ్జు సర్పభ్రాంతి జాగ్రత్త గమనిస్తే తాడును చూసి అక్కడ ఉన్నది తాడు, దాన్ని పాము అనుకున్నాడు. నిజంగా పామును చూస్తే ఎంత భయమో కలిగింది. మీరు గమనించాలి, అడవిలో ఉన్నటువంటి సర్పము వ్యావహారిక సర్పము, ఈ రజ్జువును చూసి వీడు చూసి భయపడుతున్నటువంటి సర్పము ప్రాతిభాసిక సర్పము అని పేరు. దీనికే సత్తని 3 రకాలుగా విభాగం చేశారు వేదాంత పరిభాషా గ్రంథాల్లో. ఆ తరువాతి గ్రంథాల్లో పారమార్థిక సత్తా, వ్యావహారిక సత్తా, ప్రాతిభాసిక సత్తా అని చెప్పి సత్తని, అంటే సత్తా అంటే ఒక ఉనికి అని అర్థం. పారమార్థికంగా ఉండేది ఎవరు? ఒక పరబ్రహ్మ, పరమాత్మ. వ్యావహారికంగా ఉండేది ఈ ప్రపంచం అంతా కూడా. మనం వ్యవహారం చేస్తున్నాం. ఈ సంసారంతో మనం ఒక వ్యవహారం చేస్తున్నాం. వ్యవహారం చేయడం అంటే చెప్తాను చూడండి. సముద్ర తీరంలో
ఆల్చిప్పలు ఉంటాయి. మీరు మనకు అన్నీ తెలుసు కదా, మామిడికాయలను మనం తొక్క తీస్తూ ఉంటాం, ఆల్చిప్పలు, దానికి ఏదో కన్నం చేసి తీస్తూ ఉంటాం, వాటిని ఆల్చిప్పలు అంటాం. అది దగదగా మెరిసిపోతూ ఉంటుంది. ఏమనుకున్నాం? వెండి అనుకున్నాం. వీడికి అప్పుడే ఆశలు వచ్చేసాయి. అమ్మ బాబోయ్, ఎన్ని వెండి వస్తువులు ఎవరో మర్చిపోయి పారేసుకున్నారో ఏంటో, లేదా సముద్రంలో కొట్టుకొచ్చినాయో ఏంటో, ఇన్ని వెండి వస్తువులని చక్కగా వాడు ఏమనుకున్నాడంటే, చక్కగా సంచిలో వేసుకుని ఇంటికి వెళ్ళి ఒక కంచం చేయించుకుందామే, 2-3 గ్లాసులు, నా భార్యకు కూడా కంచం వచ్చేస్తుంది, అమ్మ బాబోయ్ ఎన్ని ఉన్నాయో, ఇన్ని వెండి కంచాలు, వెండి గ్లాసులు ఇన్ని చేయించుకుందాం అని చెప్పి అనుకుని గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. చూస్తే అవి ఆల్చిప్పలు. నేను ఎందుకు చెప్తున్నానంటే, వాటి వల్ల ఇది ప్రాతిభాసికము, వాటి వల్ల వ్యవహారం జరగదు, అందుకోసం చెప్తున్నాను నేను. వాటి వల్ల ఏమిటి? వ్యవహారం జరగదు. అంటే ఈ వెండి వస్తువులన్నీ ఈ ప్రాతిభాసికమైన వెండి వస్తువు అది, దీనివల్ల వ్యవహారం జరగదు. కానీ లోకంలో వెండి ఉన్నదే, దానివల్ల వెండి వస్తువులు చేయించుకోగలం, అది వ్యావహారికం. ఇది వెండే, అది వెండే. ఇది వెండి అనుకున్నాడు, ఇది సర్పం అనుకున్నాడు. ఆ అరణ్యంలో ఉన్నది వ్యావహారిక సర్పం, ఇక్కడ వీడికి కనిపించింది ప్రాతిభాసిక సర్పం. అయితే ఈ ప్రాతిభాసిక సర్పం వాడు ఉందా లేదా? ఉందంటారా లేదంటారా? నిజం అవునా కాదా? సత్యం అవునా కాదా? ఏమనాలి? జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ తాడును చూసి సర్పం అనుకున్నాడు. ఇది సత్యమా అసత్యమా? ఇప్పుడు మీరే చెప్పాలి. ఈ సర్పము సత్యమా అసత్యమా? అబ్బాయి ఇది సత్యం కాదండి. ఏమిటి మీరు ప్రశ్న ఏమిటి అసలు? సత్యం కాదు ఇది, అంతా ఒట్టిది. మరి నీకు భయం ఎందుకు కలిగింది? చెమట ఎందుకు పట్టింది? ఇది పూర్తిగా అసత్యం అయితే నువ్వు ఎందుకు ఉండిపోతున్నాడు వాడు? లేదండి ఇది అసలు పూర్తిగా అసత్యమే కాదు, అబ్బే ఇది సత్యమేనండి. సరే మీరు చెప్పిన వాదన నాకు నచ్చిందండి. అబ్బే అసత్యం కాదండోయ్, సత్యమేనండి. మరి సత్యమైతే నేను ఎందుకు కరవలేదయ్యా? కరవాలి కదా, అది కరిచిందా? అరణ్యంలో ఉన్నటువంటి సర్పం కరిచింది, ఈ సర్పం కరవలేదు కదా. మరి నిజంగా సత్యం అంటే మరి ఎందుకు ఆ కార్యం కలగలేదు, వ్యవహారం ఎందుకు జరగలేదు? ఇప్పుడు ఏం చేయాలి మనం? కానీ ఒక వస్తువు అయితే ఉన్నది, ఒప్పుకోవాలి. రజ్జువుని తాడుని తొక్కి సర్పం అనుకున్నవాడు ఒప్పుకోవాలి, అక్కడేదో వస్తువు ఉన్నది, సర్పం ఉన్నది. ఇది సత్యమా అసత్యమా అంటే దీనినే వేదాంత శాస్త్రం ఏం చెప్పిందంటే, వేదాంత పరిభాషలో సదసద్విలక్షణము అన్నారు. ఇది సత్యము కాదు అసత్యము కాదు, సదసత్తుల కంటే, సత్తు కంటేను అసత్తు కంటే, సత్ అంటే బ్రహ్మ పదార్థము, అసత్ అంటే అసలే లేనిది, కుందేటి కొమ్ము లాంటిది. అది కాదు ఇది కాదు, ఇది ఒక అనిర్వచనీయము అన్నారు. ఏమన్నారు? దీనికే పేరు అనిర్వచనీయము అని వేదాంత శాస్త్రంలో చెప్పారు. అంటే ఒక అనిర్వచనీయమైన సర్పం అక్కడ పుట్టింది. అనిర్వచనీయమైనటువంటి వెండి అనే పదార్థం ఒకటి పుట్టింది. కానీ లోకంలో వ్యవహారంలో ఉన్నటువంటి వెండి అనే పదార్థం పుట్టించడానికి కారణాలు వేరు. ఇక్కడ భ్రమతో పుట్టినటువంటి సర్పం కానీ, భ్రమతో పుట్టినటువంటి అనిర్వచనీయమైన వెండికి కానీ కారణాలు వేరు. ఆ అవయవాలు వేరు, ఈ అవయవాలు వేరు, ఆ కారణాలు వేరు, ఈ కారణాలు వేరు. ఇక్కడ ఈ పుట్టినటువంటి సర్పము సదసత్తుల కంటే విలక్షణం. అదే మిథ్య అంటే. అనిర్వచనీయమన్నా మిథ్య అన్నా ఇదే అర్థం. సత్ పదార్థం కంటేను అసత్ పదార్థం కంటేను కూడా విలక్షణమైనది అంటే ఏమిటి? రజ్జువును చూసి సర్పం అనే భ్రాంతి కలిగింది కదా, ఈ భ్రాంతి ఎప్పుడు పోతుంది చెప్పండి? ఎప్పుడు పోతుంది? వాడికి ప్రకాశం వచ్చి కళ్ళు కనిపించి అమ్మాయి తాడే అని అప్పుడైనా అనుకోవాలి. లేదా ఓ పెద్ద మనిషి మనతో పాటు వస్తున్నాడు, ఒరే ఇక్కడ తాడురా, ఇది సర్పం కాదురా, భయపడకరా అన్నాడు అనుకోండి. మన వెనకాల భయపడిపోయి గెంతులు వేసేస్తున్నాడు వాడు. బాబోయ్ నా చుట్టేసుకుంది, అది నా కాలు చుట్టేసుకుంది, కరిచేస్తుంది, బాబోయ్ బాబోయ్ అంటున్నాడు. కాదురా సర్పం కాదురా, తాడు రాది అన్నాడు. మొత్తం భయం అంతా పోయింది. కొంచెం వణకడం కూడా కొద్ది ఒక్కసారి ఆగిపోదండి. ఒకసారి ఆగిపోతుందా? భయంతో వణుకుతున్నవాడు కాదురా అంటే మళ్ళీ మామూలు మనిషి అయిపోతాడేంటి? అయిపోడు. నెమ్మదిగా వణుకుడు తగ్గింది, అమ్మయ్య అనుకున్నాడు. దీనిని ఏమిటి? ఉపదేశము, ఆప్తుని యొక్క ఉపదేశము అని.
అంటే ఈ భ్రాంతికి, సర్పభ్రాంతికి ఏది అధిష్టానం? అధిష్టానం ఏది? రజ్జువు. అంటే భ్రాంతి ఎక్కడ కలిగింది? ఏ వస్తువును చూసి భ్రాంతి కలిగిందో ఆ వస్తువే అధిష్టానము. అంటే సర్పభ్రాంతికి అధిష్టానము రజ్జువు. ఆ రజ్జువు తాడు, ఆ రజ్జువు యొక్క జ్ఞానం కలిగితేనే సర్పభ్రాంతి తొలగింది. ఈ సంసారం కూడా రజ్జు సర్పం లాంటిది. వస్తుతః అక్కడ ఉన్నది ఎవరు అంటే ఏమిటి అంటే బ్రహ్మ పదార్థం. బ్రహ్మ పదార్థం తప్ప మరొక పదార్థం లేదు అక్కడ, ఉన్నది బ్రహ్మ పదార్థం. అజ్ఞానం వల్ల మరి తాడుని చూసి నువ్వు ఎందుకు అనుకున్నావయ్యా, సర్పం ఎందుకు అనుకున్నావా అంటే కారణం ఏంటి కారణం? అజ్ఞానం. రజ్జువుని తెలుసుకోలేకపోయాడు కాబట్టి, అంటే రజ్జువుని తెలుసుకోలేకపోయాడు కాబట్టి మరొక రకంగా భావించాడు. అదేవిధంగా ఈ మనకి కూడా ఉన్నటువంటిది వస్తుతః సర్వవ్యాప్తమైనటువంటిది బ్రహ్మ పదార్థం, కానీ అజ్ఞానం వల్ల మనకి మరొక విధంగా గోచరించింది. అక్కడ ఎలాగైతే ఒక సర్పం ఒకటి పుట్టింది, అదే అనిర్వచనీయం. అని పుట్టకపోతే నీకు భయం ఎందుకు కలిగిందయ్యా? అక్కడ అరణ్యంలో ఉన్న సర్పం కాదు అది, ఇది సత్యము కాదు అసత్యము కాదు, ఇదే అనిర్వచనీయము. ఇది ఒక ఉత్పన్నమైంది, పుట్టింది. అదేవిధంగా ఈ దానికే వ్యావహారికము అని పేరు, అనిర్వచనీయము అని పేరు. అటువంటిది ఈ వ్యావహారిక ప్రపంచం. కానీ రజ్జు సర్పానికి, ఈ సంసార సర్పభ్రాంతికి, ఈ ప్రపంచ భ్రాంతికి తేడా ఏమిటి అంటే సర్పభ్రాంతి తొలగిపోవాలి అంటే బ్రహ్మజ్ఞానంతో పని లేదు, బ్రహ్మజ్ఞానం అక్కర్లా. దానికి ఆ సర్పభ్రాంతికి అధిష్టానం ఏది, ఆశ్రయం ఏది? రజ్జువు యొక్క జ్ఞానం ఉంటే చాలు, బ్రహ్మేతర జ్ఞానం ఉంటే చాలు, తొలగిపోయింది ఆ భ్రాంతి. ఈ ప్రపంచ భ్రాంతి ఉన్నదే, దీనికి బ్రహ్మజ్ఞానం వల్లనే ఈ భ్రాంతి తొలగిపోతుంది. నా భార్యాపుత్రులు, నేను బ్రాహ్మణుని, నేను అధిపతిని, ఈ భవనాలన్నీ నావే అనుకున్నాడు. నావి ఏమిటే? నేను అనేది ఆయన దేనితోనూ కూడా స్పర్శ లేనివాడు, దేనితోనూ అసంగోహ్యయం పురుష. వేదాంత శాస్త్రం ఏం చెప్తోంది? అసంగోహ్యయం పురుష. అయం పురుష, ఈ పరమాత్మ అసంగ, దేనితోనూ సంగము లేనివాడు, దేనితోనూ సంబంధము లేనివాడు అని చెప్పి కదా శాస్త్రం చెప్తోంది. ఇవి నువ్వంటే ఎవరు, నేనంటే ఎవరు? నేను పరమాత్మ స్వరూపుడు, నేను పరమాత్మని. నేను పరమాత్మనైనా కూడా నా భ్రాంతి నేనేం చేయను? అక్కడ ఉన్నది రజ్జువే. ఏ సర్పం ఉంది ఏంటి అక్కడ? ఏమన్నా రజ్జువే. ఇక్కడ ఉన్నది పరమాత్మే, కానీ నాకు ఒక భ్రాంతి. ఈ భ్రాంతి వల్ల ఈ బ్రహ్మ పదార్థమందు సంసార భ్రాంతి కలిగింది. ఈ భ్రాంతి పోవాలి అంటే బ్రహ్మజ్ఞానమే కావాలి. ఎందువల్ల బ్రహ్మజ్ఞానం కావాలి? బ్రహ్మమందు ఈ భ్రాంతి కలిగింది కాబట్టి, రజ్జువందు సర్పభ్రాంతి కలిగింది కాబట్టి రజ్జు జ్ఞానం ఉంటే చాలు. ఇక్కడ ఉన్నది సర్వవ్యాప్తమైనటువంటి బ్రహ్మ పదార్థమందు సంసార భ్రాంతి కలిగింది. సంసార భ్రాంతి కలిగింది కాబట్టి బ్రహ్మజ్ఞానం వల్లనే ఈ సంసార భ్రాంతి తొలగిపోతుంది. అందుకే ఈ సంసారంలో మనకు ఉన్నటువంటి ఈ భ్రాంతి అంటే అజ్ఞానం. ఈ అజ్ఞానము దేనివల్ల నివర్తిస్తుంది అంటే సులభమైన సమాధానం, జ్ఞానం వల్ల అజ్ఞానం పోతుంది. అంతే కదండి, జ్ఞానం వల్ల అజ్ఞానం పోతుంది. మనకి ఈ అజ్ఞానం వల్ల ఇదిగో ఇది నాది, ఈమె నా భార్య, ఈమె నా పుత్రుడు, ఇది నాది 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 అనుకుంటున్నాం. ఇదే పెద్ద భ్రాంతి, ఆశ. నాది 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 నా నువ్వు అనేవాడు అసంగమైనటువంటి పురుషుడు, నీకు దేంతో సంబంధం ఉందయ్యా? కాబట్టి ఇదంతా కూడా అధిష్టాన తత్వ సాక్షాత్కారం వల్లనే ఈ భ్రాంతి తొలగిపోతుంది అని చెప్పి శాస్త్రం చెప్పింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.